టు మై ఛానల్ టింకు స్పెషల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. అది కద్దు కట్ట అంటే కళ్యా అంటే దాల్చా. ఇది మంచిగా మటన్ బిర్యానీలోకి, చికెన్ బిర్యానీలోకి, మామూలుగా ప్లెయిన్ బిర్యానీలో చాలా బాగుంటాయి. మీరు ఒకసారి నేను ఏ విధంగా మీకు నేర్పిస్తానో అలానే మీరు తయారు చేసుకొని చూడండి, చాలా బాగా వచ్చింది ఈ రెసిపీ. ఈ కట్ట అనేది చాలా సింపుల్గా, ఈజీగా, డెలీషియస్గా ఉన్నది నేర్పిస్తాను. మీరు చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. ముందుగా మనం ఆయిల్ పోసుకోవాలి, తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, ముక్కలు, కొవ్వు ఈ సొరకాయ ముక్కలు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, సెల్లు చూడవా ఇటు చూడు, టమాటాలు, తగినంత ఉప్పు అంటే 1 స్పూన్నర ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్నర కారం వేసుకోవాలి. తర్వాత వంకాయ ముక్కల్ని చక్కగా కోసుకోవాలి నీట్గా. కొద్ది పెద్ద ముక్కలు కానీ కోసుకోవాలి, ఎందుకంటే ముక్కలు మనకు తగలాలి కాబట్టి. అంటే వంకాయ ముక్కలు బాగా మెదుగుతాయి అనమాట. పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. ఈ అసలే ఊరక మెత్తటి వంకాయలు బాగా మెదుగుతాయి, అందుకే నేను కొద్ది పెద్ద ముక్కలు కోసి ఈ చూడు ఏంటి సెల్లు చూస్తావు, నేను ఇటు చూడమంటున్నాను. సెల్లులోనే ఉంటాయి కళ్ళు. మా ఆయన ఫ్రెండ్స్ నన్ను చూడంటే ఆ సెల్ చూస్తున్నాడు, ఇటువైపు వీడియో షూట్ చేయమంటే సెల్ చూస్తున్నాడు, నన్ను చూడంటే సెల్ చూస్తున్నాడు, అందుకని నేను అట్లా అరుస్తున్నా, ఏమనుకోనుకోండి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని ఈ మధ్య ముసలి మొత్త పిల్ల పాపకి ఏం పని లేదు, సెల్లులోనే కళ్ళు ఉంటాయి. ఎప్పుడు చూసినా సెల్లు ఉంటుంది, వాళ్ళు ఉంటారు. అసలు చుట్టుపక్కల ఏ జరిగినా పట్టించుకోరు. మరి ఏంటో ఈ మాదిరి కలిపి పెట్టుకోవాలి. కలిపి పొయ్యి మీద ఉడికించుకొని తర్వాత కాస్త కొబ్బరి వేసుకొని పేస్ట్ చేసి, తర్వాత నేను పచ్చెనపప్పు ఉడకబెట్టాను, అది వేసుకొని పులుసు చేసుకోండి. మనం దీన్ని ఈ మాదిరి కలిపి పెట్టుకొని ఇట్లా చక్కగా కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం పచ్చెనపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అది బాగా మెత్తగా మెదుపుకొని వేసేసి చింతపండు పిసుక్కొని చింతపండు పులుసు వేసేసుకుంటే మనకి బాగా 4-5 పొంగులు వచ్చిందాక బాగా వండుకుంటే ఈ సొరకాయ కళ్యా అనేది రెడీ అయింది. బిర్యానీకి చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీలోకి ముందర ఇవన్నీ మనం బాగా వండుకోవాలి, అంటే కూరలా వండుకొని తర్వాతే మనం చింతపండు పులుసు, ఆ పచ్చెనపప్పు, మెదిన పప్పు వేసుకుంటే మనకి అప్పుడు మనం 5-6 పొంగులు వచ్చేదాకా ఉడికించుకుంటే మనకు బాగా ఉడికి చిక్కగా తయారై మనకి కద్దు కట్ట అంటే కళ్యా అనమాట. కళ్యా తయారైంది. బిర్యానీలోకి, చికెన్ బిర్యానీలోకి, మామూలు రైస్లో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చేయండి. ఇంకా ఈ మాదిరిగా చేసుకోవాలి. ఇంకా మనం పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాం. దీంట్లో పచ్చి కొబ్బరి నూరేయాలి, అంత మొత్తం వేస్తే బాగుంటుంది. మనం పొయ్యి మీద పెట్టుకుందాం. ఇంకా మనం ఈ కూరని పొయ్యి మీద పెట్టుకొని ఒక 15 నిమిషాలు చక్కగా మెత్తగా ఉడికించుకొని గంటి పెట్టి బాగా తిప్పుకుంటే కొద్దిగా మెత్తగా అయితే వంకాయ నలిగి టమాటా నలిగి ఈ కళ్యాకి టేస్ట్ అనేది వచ్చింది. ఆ తర్వాత మనం ఇందులో కొద్దిగా కొబ్బరి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకోవాలి. ఇలా కలిగి పెట్టుకున్న దాంట్లో మనం ఈ పప్పుని తీసుకున్నాం, అందులో చింతపండు రసాన్ని కలిపేసి ఈ పప్పుని ఇందులో, అంటే పచ్చెనపప్పు ఉడకబెట్టాం కదా, అందులో వేసేయాలి. వేసేసి 4-5 పొంగులు రానిచ్చి దించేసుకుంటే మనకి ఈ కళ్యా అనేది రెడీ అయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ మాదిరిగా ట్రై చేయండి, చాలా టేస్టీగా హోటల్ స్టైల్ లాగా, ముస్లిమ్స్ చేసే స్టైల్ లాగా పెళ్ళిళ్ళలో వచ్చింది. కంపల్సరీగా నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో చేసుకొని. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం 2-3 పొంగులు, అంటే చిన్న పొంగులు అయితేనేమో 4-5 పొంగులు, పెద్ద మంట పెట్టుకుంటే ఒక 2 పొంగులు అయితే రావాలి. ఇప్పుడు నేను కొద్దిగా గరం మసాలా వేసాను, అంటే ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయ పొడి, దీనికి ఫేవర్ అనమాట, వేయాలి కంపల్సరీగా, వేస్తే నా టేస్ట్ వచ్చేది. ఇప్పుడు బాగా నేను ఇలా 4-5 పొంగులు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని
ఇంకా దించేసుకున్నాను. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.